వైసీపీ కార్యకర్తలు ఇద్దరిని అరెస్ట్ చేయడం మీద హైకోర్టు రాత్రి 10 గంటలకు విచారించింది. 10 గంటలకు విచారించి పోలీసులకు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ పోలీసులు అరెస్టులు చేయడం మీద ఆశ్చర్యాన్ని, 2 సంవత్సరాల తర్వాత కేసులు పెట్టడం మీద హైకోర్టు విస్మయం కూడా వ్యక్తం చేసింది. మామూలుగా ఈ పల్నాడు జిల్లా మాచవరం మండలం, ఆ పిన్నెల్లి, ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి పాపం మా తెలంగాణలో ఎక్కడో తలదాచుకుంటున్నారు. వాళ్ళ జీవితాలు కూడా కష్టంగానే సాగుతున్నాయి. నిజంగా ఈ క్రమంలో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళను, ఓ మాచవరం వైస్ ఎంపీపీ కొడుకును, అంటే సైదా అంట అతని పేరు, మరో ఆ కార్యకర్త అల్లా బగష్ని, వీళ్ళను పోలీసులు తెలంగాణలో ఉంటే అక్కడి నుంచి ఎత్తుకెళ్ళి ఎక్కడో ప్రైవేట్ గెస్ట్ హౌస్లో బంధించారట. సో వాళ్ళ నాన్నలు, వాళ్ళ బంధువులు హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్లు లంచ్ మోషన్ కింద దాఖలు చేశారు. ఎందుకంటే ఎక్కడ బంధించారో తెలియదు కదా. పోలీసులు నేరుగా పద్ధతి ప్రకారం ఆడ ఫాలో అవుతున్నారు. పిటిషన్లు ఇస్తే ఆ పిటిషన్లను గౌరవ హైకోర్టు వారు రాత్రి 10 గంటలకు విచారించారు. జస్టిస్ రఘునందన్ రావు, జస్టిస్ మన్మథరావు గారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం 10 గంటలకు విచారించి అసలు కేసు ఏంటి అంటే 2023లో వాళ్ళేమో మరి పోస్టులు పెట్టారో ఏమో, 2023లో అట వాళ్ళు ఏదో తప్పు చేశారట. హైకోర్టు అడిగింది 2023లో అయితే 2025 మార్చిలో కేసు పెట్టారా అని. ప్రభుత్వ న్యాయవాది విష్ణుతేజ ఫిర్యాదుదారులు ముందుకు రాకుంటే మేమేం చేయాలి అన్నారట. అవునవునులే, 2 సంవత్సరాల తర్వాత ఫిర్యాదుదారు ఇప్పటికే మెలకు వచ్చి మేల్కొని ఉంటారులేండి అని కూడా హైకోర్టు అన్నది. ఇప్పుడే మెలకు వచ్చింటారులేండి, మేల్కొని ఉంటారు, మేల్కొని వచ్చి వాళ్ళు కేసు పెట్టింటారు, మీరు వాళ్ళని ఎత్తుకొని వచ్చి ఉంటారు అని చెప్పి అంటూ, సరే ఆ వివరాలన్నీ మా ముందు ఉంచండి, ఫస్ట్ కేసు ఏంటి, కంప్లైంట్ ఏంటి, వాళ్ళు చేసిండేది ఏంటి అని, బట్ మా వివరాలు మా ముందు ఉంచండి. రేపు అంటే ఈరోజు పొద్దున వాళ్ళని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతామంటున్నారు కాబట్టి మొత్తం వాళ్ళు ఈ రాత్రంతా కూడా సీసీటీవీ పర్యవేక్షణలోనే ఉండాలి, సీసీ కెమెరా పర్యవేక్షణలోనే. అదంతా మీరు మాకు మళ్ళీ సబ్మిట్ చేయాలని చెప్పారు మాచవరం పోలీసులు. వాళ్ళు అన్నారట ఆడ సీసీటీవీ పనిచేయదట. హైకోర్టు సరే సీసీటీవీ పనిచేయకపోతే పక్కన ఏదో స్టేషన్లో పనిచేస్తుంటుంది కదా, ఆ పనిచేసే స్టేషన్కి వెళ్ళి ఆ సీసీటీవీ ఎక్కడ పనిచేస్తే అక్కడ పెట్టండి వాళ్ళని, మీరు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే వరకు అన్నారు. వాళ్ళు మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలోనే ఉండాలి, వాళ్ళు కనిపిస్తూనే ఉండాలి. ఆడ పనిచేస్తే ఆడే పెట్టండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచండి అని చెప్పి హైకోర్టు సీరియస్గా చెప్పింది. ఈ అరెస్ట్ల మీద హైకోర్టు సీరియస్గా చెబుతూనే ఉంది, వీళ్ళేమో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. అంటే ఫైనల్గా మమ్మల్ని ఏం చేస్తారులే, ప్రభుత్వం మా వెనకే ఉంది కదా, హైకోర్టు మమ్మల్ని ఏం చేస్తుందని చెప్పి అనుకుంటున్నారేమో. న్యాయస్థానాలు, చట్టాలు, రాజ్యాంగాలు ఇవన్నీ కనుక నమ్మకపోతే, వీటన్నిటి మీద గౌరవం లేకపోతే సమాజం, రాష్ట్రం, దేశం అసలు మనుగడే సాధించలేదు. ఎందుకు వీళ్ళకి అర్థం కాదో నిజంగా మనకైతే అర్థం కాదు. నల్లగారి స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే పణంగా పెడుతూ ఉండడం చాలా బాధ అనిపిస్తుంది చాలాసార్లు.